సో మన దగ్గరికి ఒక కపుల్ వచ్చారండి. వాళ్ళకి మ్యారేజ్ అయ్యి 3 ఇయర్స్ అవుతుంది. స్పాంటేనియస్‌గానే ప్రెగ్నెన్సీస్ అన్నీ వచ్చాయి. 6 టైమ్స్ ప్రెగ్నెన్సీ వచ్చింది గానీ 6 టైమ్స్ మిస్‌క్యారేజ్ అనేది జరిగిందనమాట. ఎప్పుడు ఎర్లీ మంత్స్‌లో అంటే ప్రెగ్నెన్సీ ఇట్లా కన్ఫర్మ్ అయ్యి స్కాన్ దాకా వెళ్ళే టైంలో, స్కాన్ అయిన తర్వాత ఇట్లా అన్ని మిస్‌క్యారేజెస్ అవ్వడం స్టార్ట్ అయింది. సో వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత మేము ఇన్వెస్టిగేషన్స్ అనేవి చేసాం. ఎక్స్టెండెడ్ జెనెటిక్ క్యారియర్ స్క్రీనింగ్ ఒకటి, ఇంకా వేరే జెనెటిక్ టెస్ట్ ఒకటి, సెమెన్ అనాలిసిస్‌లో డీఎఫ్ఐ టెస్ట్ ఒకటి, అండ్ స్కాన్‌లో చూసేటప్పుడు గర్భసంచి అంతా బావుందా లేదా, సెప్టమ్స్ అట్లా ఏమన్నా ఉన్నాయా అవన్నీ చూడటం. సో ఇట్లా అన్ని ఇన్వెస్టిగేషన్స్ చేసిన తర్వాత జెనెటిక్ టెస్టింగ్ అంతా నార్మల్‌గా వచ్చింది. సో సెమెన్ అనాలిసిస్‌లో డీఎఫ్ఐ డీఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ అంటాం మనం. విచ్ దేని గురించి చెప్తుంది మనకది? స్పెర్మ్ క్వాలిటీ గురించి చెప్తుంది. అది చాలా హై లెవెల్‌లో వచ్చింది. ఇంకోటి తనకి అమ్మాయికి బ్లడ్ టెస్ట్‌లో కొంచెం బ్లడ్ గడ్డ కట్టుకునే గుణం ఎక్కువగా ఉంది అనేది ఈ 2 కారణాలనేది తెలుసుకోవడం జరిగింది. సో నెక్స్ట్ టైమ్ ఈ 4 మంత్స్ ట్రీట్మెంట్ అనేది ఇచ్చామనమాట. డీఎఫ్ఐ ఎక్కువ ఉంది అనే దానికి. ఇచ్చిన తర్వాత రివ్యూ రమ్మనే లోపే 4థ్ మంత్‌లోనే వాళ్ళు స్పాంటేనియస్‌గానే ప్రెగ్నెన్సీ రావడం అనేది జరిగింది. అండ్ తర్వాత ఇప్పుడు తను ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. కన్ఫర్మ్ అయిన తర్వాత 20 వీక్స్ అన్ని స్కాన్స్ అన్నీ మంచిగానే ఉన్నాయి. అండ్ ఇప్పుడు బేబీ బాయ్ కూడా డెలివరీ అయ్యాడు ఒక 10 డేస్ బ్యాక్. సో దే ఆర్ వెరీ హ్యాపీ. సో అందుకని ఇట్లా రిపీటెడ్ అబార్షన్స్ ఉన్నప్పుడు కారణం తెలుసుకొని దానికి ముందుకెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్.